నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తుండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు షేక్ తయ్యబ్ ఆధ్వర్యంలో రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు 10 లక్షల ఆరోగ్యశ్రీ 500 రూపాయలకే సిలిండర్ పథకాలను అమలు చేస్తోందని, ఎన్నికల కోడ్ తర్వాత ఇంద్రమ్మ ఇండ్లో 2 లక్షల రుణమాఫీ 2500 రూపాయలు మహిళలకు నెలకి ఇవ్వడం జరుగుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఉపాధి హామీ పథకం కింద రోజుకి కూలీ డబ్బులు 400 రూపాయలు అమలు చేస్తారు. నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు వారి ఖాతాలో వేయడం జరుగుతోందని, ఈ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, దీనికి తోడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎత్తుండ గ్రామ సీనియర్ నాయకులు సూర్యకాంత్, బొణిగె గంగాధర్, అరుణ్ కుమార్, అగులింగయ్య, ఇస్మాయిల్, దశరథ్, తుకారం, సంజు, సూరిబాబు, కాజా, నిజామాబాద్ గంగారాం, దండుసాయిలు, ఎత్తుండ గ్రామ యూత్ అధ్యక్షుడు షేక్ రఫీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రెండు కూడా తీస్తున్నారు.